తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు మోగనున్న నగారా. అప్పుడే నేతలను సిద్ధం చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం. 18 నెలలుగా ఏం వెలుగబెట్టారని ప్రజల్లోకి వెళ్తున్నారంటూ వెల్లువెత్తుతున్న ప్రశ్నలు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారంటూ చివాట్లు. అసలు ప్రజలను ఓట్లడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉందా అంటూ హేళన. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి వస్తున్న స్పందన. మరి సంవత్సరంన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. ఈ మేరకు ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. త్వరలో జరగనున్న ఈ ఎన్నికలకు కేడర్ను సన్నద్ధం చేయాలని సీఎం మంత్రులతో పేర్కొన్నట్లు సమాచారం. మంత్రులు, జిల్లాల ఇన్ఛార్జీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కేడర్ను సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు అంతా బానే ఉంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి నేతలందరూ ప్రజల్లోకి వెళ్లి తమ ప్రభుత్వం ఏం చేసిందని చెప్తారో $1 మిలియన్ ప్రశ్నగా కనిపిస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి దాదాపు 18 నెలలు గడుస్తోంది. ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు అంటూ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు గుంజుకొని ఆ తర్వాత ముఖం చాటేశారు. దీంతో ప్రతిపక్షాలు 6 గ్యారెంటీలు అమలు చేయాలని రోజు గోలపెడుతున్నా వారి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పలువురు నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు తప్ప హామీల సంగతి ఏం చెప్పడం లేదు. అదేవిధంగా ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని జైలుపాలు చేస్తూ సునకానందం పొందుతున్నారు. భారత రాజ్యాంగం మనకు ఇచ్చిన వాక్ స్వాతంత్రాన్ని కాస్త పోలీసులతో కాలరాస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే అసలు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏ హామీలిచ్చింది, ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హామీల పరిస్థితి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది మహాలక్ష్మి పథకం. ఇందులో ఉచిత బస్సుకు సంబంధించి మహిళలతో తీవ్ర వ్యతిరేకత ఉంది. పేరుకే ఉచితమని చెప్పి ఎక్కువ బస్సులు నడపకుండా మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో రోజు ఏదో ఒక బస్సులో మహిళలు గొడవ పడుతూనే ఉన్నారు. ఇక మరోపక్క ఆర్టీసీ ఛార్జీలు అమాంతంగా పెంచేశారు. ఇక ఈ పథకం ద్వారానే మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటున్నా అది కాస్త ఆటకెక్కింది. ఇక రెండవది రైతు భరోసా. రైతుకు పెట్టుబడి సాయం కింద ఏటా 15,000 రూపాయలు ఇస్తామని అరకొరా ఇస్తున్నారు. ఇక వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయలు ఇస్తామన్నా ఆ ఊసే కనిపించడం లేదు. వడ్లకు క్వింటా 500 రూపాయలు బోనస్. యాసంగి పంటకు బోనస్ ఇస్తామన్నది ఇక చెప్పుకుంటే సిగ్గుచేటు. ఇస్తామన్నది ఇవ్వకపోగా నిత్యం విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే పండిన అరకొరా పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు మళ్లీ ఆత్మహత్యలే శరణమనే దీన స్థితికి చేరుకుంటున్నారు. ఇక మూడవది రాజీవ్ యువ వికాసం. రాజీవ్ యువ వికాసం పథకానికి నోటిఫికేషన్ ఇస్తే దాదాపు 16 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 6 లక్షల దరఖాస్తులు ఏవేవో వంకలు చూపించి తిరస్కరించారు. ఇక మరోపక్క ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాట్లు చేస్తామన్న రేవంత్ రెడ్డి సర్కార్ ఆ దిశగా చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. నాలుగవది చేయూత. చేయూత పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు పంగనాభం పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4,000 రూపాయలకు పెన్షన్లు పెంచుతామని చెప్పి ఇంతవరకు ఆ దిశగా ఆలోచన చేయకపోగా ఇస్తున్న 2,000 రూపాయలు కూడా నెలలో ఎప్పుడిస్తారో తెలియక లబ్ధిదారులు ఎదురుచూసే పరిస్థితి. ఇక ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తున్నామని చెప్తోంది. అది ఎంతవరకు ప్రజలకు చేరుతుందో అర్థం కావడం లేదు. ఐదవది ఇందిరమ్మ ఇల్లు. ఈ పథకం ద్వారా నియోజకవర్గానికి 3,500 చొప్పున తొలి విడతలో 4,16,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ అమలులో జాప్యం జరుగుతోంది. 1,000 కోట్ల రూపాయలు ఈ పథకానికి వెచ్చించిన పనులు మాత్రం నత్తనడకన జరుగుతున్నాయి. ఇక ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వారికి మొండి చేయి చూపించింది. ఆరవది గృహజ్యోతి. ఈ పథకం కింద ఇళ్లలో 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు వాడుతున్న వారికి 0 బిల్లులను ఇస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నా
రాష్ట్రంలో 90 లక్షలకు పైగా రేషన్ కార్డుదారులుంటే 42 లక్షల మందికి మాత్రమే గృహజ్యోతి అమలవుతున్నట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న మరికొన్ని అంశాలు చూస్తే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం, ₹1,00,000 నగదిస్తామని చెప్పి కేవలం ₹1,00,000 నగదు మాత్రమే ఇచ్చి తులం బంగారం ఎగ్గొట్టారు. యువతకు ఉద్యోగాలు, మెగా డిఎస్సి, నిరుద్యోగ భృతి వంటి వాగ్దానాలు నెరవేర్చలేదు. మెగా డిఎస్సి ప్రకటనలు వచ్చినప్పటికీ అమలుకు నోచుకోలేదు. జాబ్ క్యాలెండర్ ప్రకటనలకే పరిమితమైంది. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడం, రైతు రుణమాఫీ సరిగ్గా జరగకపోవడం, పెన్షన్లు పెంచడంలో విఫలమవ్వడం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేయకపోవడం, బీసీ డిక్లరేషన్ చేయకపోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసిన అంశాలు కోకొల్లలుగా ఉన్నాయి. దీంతో ఒకసారి నమ్మించి మోసం చేసింది చాలక మరల ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తున్నారో అర్థం కావడం లేదని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. స్వయంగా ప్రజలే దుమ్మెత్తి పోస్తే గానీ కాంగ్రెస్ నేతలకు సిగ్గురాదు అని అంటున్నారు. మరి ఈ వ్యవహారంపై మీరేమంటారో కామెంట్లో తెలియచేయండి.